ప్రైజ్ లార్డ్ అండి. ప్రేయర్ చేసిన ఫాస్ట్ గారిని బట్టి వందనాలు తెలియజేస్తున్నాను. చిన్నపిల్లలు ఎంతో ప్రయాసపడి మాకు కొంచెం పరిస్థితులు అనుకూలించినప్పటికీ కూడా బిడ్డలు ప్రయాసపడి వాళ్ళు ప్రాక్టీసులు చేయడం జరిగిందండి. అందుని బట్టి వారి ముందు మన ముందు ప్రజెంట్ చేసే వాళ్ళ తృష్ణను మాత్రమే గమనిద్దాం. వాళ్ళు యాక్యురసీ లేదా పెర్ఫార్మెన్స్ అనే రీతిలో కాకుండా ఆ దేవుని పట్ల దేవుని సువార్తను ప్రకటించాలని లేదా దేవుని యొక్క కార్యాలు మన ముందుని వారి పాటల ద్వారా స్క్రిప్ట్ల ద్వారా మనకు తెలియజేయాలని ఆశపడుతున్నారు. అందుని బట్టి ప్రతి ప్రోగ్రాం కూడా పిల్లలు వస్తూ వాళ్ళ యొక్క పెర్ఫార్మెన్స్ చేసినప్పుడు దయచేసి 2 చేతులతో వాళ్ళని ఎంకరేజ్ చేసి చప్పట్లు కొట్టి ఆహ్వానించాలని కోరుతున్నాను. ముందుగా ప్రోగ్రాం స్టార్ట్ అయ్యే ముందు మీరందరూ చప్పట్లతో వారికి స్వాగతం పలుకుదామండి. హల్లెలూయా, హల్లెలూయా. ఈ ప్రోగ్రాంలో భాగంగా తదుపరి భాగంగా సండే స్కూల్ చిల్డ్రన్స్ హంగామ్ అనే సాంగ్ మన ముందు ప్రజెంట్ చేయడానికి ముందుగా వస్తున్నారు. పిల్లలందరూ నేను ఆహ్వానిస్తున్నాను. దయచేసి మీరు సిద్ధపడి రావాల్సిందిగా కోరుచున్నారు. साथ हम तो चलते रहे, तेरा हाथ हाथ हम तो थामे रहे। साथ साथ हम तो चलते रहे, तेरा हाथ हाथ हम तो थामे रहे। चाहे जहाँ भी हम जाएंगे, यीशु का नाम हम ले जाएंगे। हम सब एक होकर बोलेंगे, खुशियों से शोर मचा देंगे। हंगामा होवे, जश्न मनाए, यीशु मसीह की जय गाए। हंगामा होवे, जश्न मनाए, यीशु मसीह की जय गाए। सीटी बजाओ और ताली बजाओ, अरे झूमो और नाचो और आवाज उठाओ। सीटी बजाओ और ताली बजाओ, झूमो और नाचो और आवाज उठाओ। तेरे मंदिर में हम आते रहे, तेरी जय जयकार हम करते रहे। मंदिर में हम आते रहे, तेरी जय जयकार हम करते रहे। चाहे जहाँ भी हम जाएंगे, यीशु का नाम हम ले जाएंगे। हम सब एक होकर बोलेंगे, खुशियों से शोर मचा देंगे। हंगामा होवे, जश्न मनाए, यीशु मसीह की जय गाए। हंगामा होवे, जश्न मनाए, यीशु मसीह की जय गाए। हंगामा होवे, जश्न मनाए।
చప్పట్లు కొట్టండి. చిన్న బిడ్డను పెట్టి పిలిచి హలో హ్యాపీ క్రిస్మస్. గట్టిగా ఏం చేసావు ఇప్పుడు? మమ్మీ ఉందా? డాన్స్ చేసావా? ఏ డాన్స్ చేసావు? ఏం చేసావు? క్రిస్మస్ చేసావా? సందడి సందడి డాన్స్, హంగమ డాన్స్ చేసావా? వెరీ గుడ్. నచ్చిందా అని అడిగి అందరినీ నచ్చిందా అని అందరూ క్లాప్స్ కొట్టమని చెప్పు. హల్లెలూయా. చంటి బిడ్డను బట్టి, చిన్న బిడ్డదండి, జీవితంలో తనకున్న తృష్టిని బట్టి ఆ బిడ్డ ఎంతో కష్టపడుతూ, మనకు తెలుసు ఎంతో ట్రైన్ లేకుండా స్టేజ్ మీద నిలబడి డ్యాన్స్ చేయలేము. అందుని బట్టి నేను ప్రిన్స్ని బట్టి దేవుని స్తోత్రం తెలియజేస్తున్నాను. చిన్న బిడ్డను బట్టి అందరూ చప్పట్లు కొట్టండి. హల్లెలూయా, హల్లెలూయా. థ్యాంక్ యూ అండి. చిన్నపిల్లలు ఎంతో కష్టపడి డ్యాన్స్ పర్ఫామ్ చేసినందుకు వారందరికీ నేను శుభాబంధనలు తెలియజేస్తున్నాను. తదుపరి ప్రోగ్రాంలో భాగంగా స్పెషల్ సాంగ్ బై ఉమెన్స్ జీవన్ జ్యోతి గారు ఇంకా రావాల్సింది కోరుచున్నాను. జీవన్ జ్యోతి గారు అండ్ టీం, మీరు ఎన్నో పాటలు పాడారండి. కోయిర్లు మొన్న యానివర్సరీకి పాడి ఉన్నారు, క్యారస్లో పాడి ఉన్నారు. మేము మాత్రం చూసాం మీ యొక్క సింగింగ్ నైపుణ్యాన్ని. దయచేసి మన ఈ ఈవెంట్లో కూడా అందరికీ వినబడేలాగా స్పష్టంగా పాడి దేవుని నామం మహిమపరుస్తారని కోరుచున్నాను. దయచేసి త్వరగా స్టేజ్ మీద రావాలని కోరుచున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. స్కిట్ అండి, స్కిట్ బై ట్రూ గాస్పెల్ ఫెలోస్ ఉమెన్స్. నీ కొరకు ఎవరూ లేరా, ఈ భూమి మీద నీ కొరకు ఎవరున్నారు అనే సందేహపడుతూ ట్రూ గాస్పెల్ ఫెలోషిప్ వారు ఒక అద్భుతమైన స్కిట్ ప్రాక్టీస్ చేయడం జరిగింది. దాని విషయంలో కూడా మీరు సిద్ధపడి ఉండమని కోరుచున్నాను. ఇప్పుడు స్పెషల్ సాంగ్గా పాడడానికి సహోదరులు జీవన్ జ్యోతి గారు, అబీలా గారు, కెజియా గారు, మీ క్వైర్ టీం, మీరు యానివర్సరీ కోసం ఏదైతే సాంగ్స్ ప్రిపేర్ అయ్యో అవి చాలా నీట్, దేవుని నామం అద్భుతంగా మీరు పాడి వినిపించారు. అయ్యే పాటలు మళ్ళీ మరోసారి ఆ రోజు వినని వారికి మీరు వినిపిస్తారని కోరుచున్నాను. హల్లెలూయా. అంతా కలిపి ఒక సాంగ్ గడిచిన దినాల్లో ప్రాక్టీస్ చేయడం జరిగింది. ఆ సాంగ్ ఏదే కాదు, గడిచిన కాలం మమ్మ కాచినావు. అవునండి, దేవుడు ఎన్నాళ్ళు మనల్ని ఎలా కాచి కాపాడాడో మనం అనుకుంటూ ఉంటాం. మనం ఏదో మన స్వశక్తి మీద ఆధారపడి జీవిస్తున్నాము, మనకున్నట్టు దాన్ని అనుకుంటాం. కానీ దేవుడు మనల్ని ఎలా కాచి కాపాడాడో ఒక మంచి సంగీతం ద్వారా మన పాటలు మనకు వినిపిస్తారు. ఎన్నాళ్ళు మమ్మ కాచినావు. హల్లెలూయా. హల్లెలూయా, హల్లెలూయా. ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. ఎన్నాళ్ళు మమ్ము కాచినావు, ఎన్నేళ్ళు మమ్ము బ్రోచినావు, ఎన్నాళ్ళు మమ్ము కాచినావు,
సుఖ దుఃఖములందు నీ ప్రేమతో మమ్ము ఆదరించినావు. గతకాలమంతా సుఖ దుఃఖములందు నీ ప్రేమతో మమ్ము ఆదరించినావు. మా జీవన విజయం నీ ప్రేమ ఫలితం. మా జీవన విజయం నీ ప్రేమ ఫలితం. ఇక ముందు కూడా నడిపించుమయ్యా. ఇక ముందు కూడా నడిపించుమయ్యా. నీకే స్తోత్రము దేవా. నీకే వందనమయ్యా. నీకే స్తోత్రము దేవా. నీకే వందనమయ్యా. నిన్నాను మమ్ము కాచినావు. ఇన్నేళ్ళు మమ్ము బ్రోచినావు. నిన్నాను మమ్ము కాచినావు. ఇన్నేళ్ళు మమ్ము బ్రోచినావు. నిన్ను నమ్మిన వారిని ఎన్నడు ఎడబాయమని నీవు నా ఇంటిలో కొరతేమి ఉండని. నిన్ను నమ్మిన వారిని ఎన్నడు ఎడబాయమని నీవు నా ఇంటిలో కొరతేమి ఉండదని. యేసయ్య నీవు నా ఎదలో ఉండగా. యేసయ్య నీవు నా ఎదలో ఉండగా. వెనలేమి ఉండవులే స్తుతులందుకోవయ్యా. వెనలేమి ఉండవులే స్తుతులందుకోవయ్యా. నీకే స్తోత్రము దేవా. నీకే వందనమయ్యా. నీకే స్తోత్రము దేవా. నీకే వందనమయ్యా. ఇన్నాళ్ళు మమ్ము కాచినావు. ఇన్నేళ్ళు మమ్ము బ్రోచినావు. ఇన్నాళ్ళు మమ్ము కాచినావు. ఇన్నేళ్ళు మమ్ము బ్రోచినావు. ఇక ముందు కూడా నీ ప్రేమ చూపి. ఇక ముందు కూడా నీ ప్రేమ చూపి. నీ దీవెనలతో నడిపించుమయ్యా. నీ దీవెనలతో నడిపించుమయ్యా. నీకే స్తోత్రము దేవా. నీకే వందనమయ్యా. నీకే స్తోత్రము దేవా. నీకే వందనమయ్యా. ఇన్నాళ్ళు మమ్ము కాచినావు. ఇన్నేళ్ళు మమ్ము బ్రోచినావు. ఇన్నాళ్ళు మమ్ము కాచినావు. ఇన్నేళ్ళు మమ్ము బ్రోచినావు. దేవుడి నామానికి వందనాలండి. సంఘంలో వచ్చిన తర్వాత మైకులు పట్టుకొని మేము ఎప్పుడు పాడలేదు, కానీ అయ్యగారి కోసం చెప్పాలి. ఏలియా గారు అయ్యగారు నిజంగా మా ఓపిక మాకు రాగాలవి రాకపోయినా మాకు బాగోపోయినా ఒకే పాటను ఎన్నోసార్లు మాతో పాడించాలని
చాలా మాకు ప్రాక్టీస్ చేయించారు. ఎందుకంటే యవ్వనస్తులు అందరూ ఒక్కొక్కరు ఆడపిల్లలు మ్యారేజ్ చేసుకొని వెళ్ళిపోవడం, మాకు ఆడపిల్లలు తక్కువ అవ్వడం, మీరు పాడాలని నిజంగా మాకేమి రాకపోయినా మాకు నేర్పించింది అంతా పాస్టర్ గారండి. ఎందుకంటే పాస్టర్ గారికి చాలా థ్యాంక్స్ చెప్తున్నాను. దేవుని తప్పులు ఉంటే క్షమించండి. దేవుడి నామానికి వందనాలు. హల్లెలూయా, ప్రైజ్ లార్డ్ అండి. పాట పాడండి సహోదరులు, పెట్టి అందరం చేతులు చప్పట్లు కొడదాం. చాలా తక్కువ సమయంలో మా పాస్టర్ గారు ఏలీ గారు వీళ్ళందరికీ మంచి ట్రైనింగ్ ఇచ్చి, ఇదివరకు మేము మా సహోదరులు పాట పాడేవారు కానీ ఒక క్వైర్లో ఎప్పుడూ పాడలేదు. ఎవరికి అవకాశం ఉన్నప్పుడు వాళ్ళు పాడేవారు. అయితే గడిచిన దినాల్లో మేము ఈ యొక్క మాకు ఉన్నటువంటి ఈవెంట్స్ని బట్టి యానివర్సరీ కానీ, క్రిస్మస్ కానీ, క్యారల్స్ కానీ వీటన్నిటికీ పాస్టర్ గారు మంచి ట్రైనప్ ఇచ్చి వీళ్ళని పదే పదే మా పాస్టర్ గారు వాళ్ళ సమయం లేకపోయినప్పటికీ వారిని పిలిచి పాపం ఇద్దరు బిడ్డలు ఇక్కడ యవనస్తులు కాదు, బాలురై ఉన్నారు వీళ్ళు మ్యూజిషియన్స్. మన ప్యాడ్స్ వాడించి అయినా ఆ కీబోర్డ్, ఎస్పెషల్లీ నేను అయితే ఆ కీబోర్డ్ ఆ బాయ్కి నేను ఫ్యాన్ అయిపోయాను. ఇప్పుడు కాదు, ఆ అబ్బాయికి నేను చెప్పాను, నేను కీబోర్డ్ 10 ఏళ్ళ నుంచి నేర్చుకుంటానండి. హల్లెలూయా చెప్పండి. 10 ఏళ్ళ నుంచి నేను ఈ హార్మోనియం పెట్టి మీద పలాసలో నేర్చుకొని అక్కడ వదిలిపెట్టేశాను. ఆయన సరిగా మళ్ళీ పడలేక ఆ తర్వాత ఎన్ఈడిలో జాయిన్ అయ్యాను, ఎలాగైనా కీబోర్డ్ వాయించాలని. కానీ దేవుడి తలది నాకు ఆ అవకాశం నాకు ఇవ్వలేదు. కానీ నాకు ఎక్కడైనా ఆ కీబోర్డ్ స్వరం వినపడితే చాలు, ఎక్కడ లేని ఎమోషన్ కనెక్ట్ అయిపోతుంటాను. మొన్న అయ్యగారి అబ్బాయిని తీసుకొచ్చారు, తన పేరు నాకు తెలియదు, దుబాయ్లో ఉంటారట. కానీ మన మందిరానికి వచ్చిన తర్వాత ఈ ఇన్నాళ్ళు మమ్మగాచున్నావు, స్తుతి స్తోత్రం, ఈ 2 పాటలు కూడా మేము లోపల పాడినప్పుడు దేవుని నామం బట్టి ఒక ప్రొఫెషనల్ మ్యూజిషియన్ ఎలాగైతే కీబోర్డ్ వాయిస్తారో ఆయన వాయిస్ నాకు తెలియదు. కానీ బిలో 12 అలా ఉండొచ్చేమో. ఆ బిడ్డను పెట్టి మనం అందరం చప్పట్లు కొడదామండి. హల్లెలూయా. క్రైస్తులుగా ఉన్న మనం ఏం చేయాలంటే మన బిడ్డలకి ప్రత్యేకించి ఒక తలంతు నేర్పాల్సిన అవసరం ఉందండి. దుబాయ్లో ఉండి తెలుగు పాటల మీద ఆసక్తి కలిగి దేవుని నామం మహింపరచాలని ఆ తల్లిదండ్రులకు నేను ప్రత్యేకించి థ్యాంక్స్ చెప్తున్నానండి. బ్రదర్ మీరేనా? థ్యాంక్ యూ అండి. పిల్లలకి అలాంటి విషయాల్లో మనం ఆసక్తి కలిగించేలా నేర్పితే ఒకదాని మీద ఆసక్తి ఉన్నప్పుడు రెండో దాని మీద ఎట్టి పసులు వాళ్ళు వెళ్ళలేరండి. దాని మీద డిఫెండ్ అయి ఉంటారు. ఎంతసేపు దాంట్లో ఏంటి దాన్ని అంత చూడాలని ప్రయత్నం చేస్తుంటారు. ఇప్పుడున్న న్యూ టెక్నాలజీ స్టూడెంట్స్ కానీ బిడ్డలు కానీ ఎలా ఉంటారంటే ఒక్కసారి మనం వాళ్ళు రుచి చూపిస్తే మనమైతే కొంచెం నాలాగా చేసి 10 ఏళ్ళ నుంచి సాగదీస్తామేమో. కానీ బిడ్డలు మాత్రం అతి తక్కువ వయసులో, ఈ బిడ్డలు కాదు మన యూట్యూబ్లో ఎవరినో చూశాను, ఆయన ఇంతే ఉన్నాడు 5 years లేదా 6-7 years. కీబోర్డ్లో ఉన్న స్వరాలన్నీ నీట్గా వెస్ట్రన్ క్లాసికల్ వాయిస్తూ ఉంటే మెస్మరైజ్ అయిపోతున్నాం. అందుని బట్టి మన బిడ్డలకు కూడా అవకాశం ఉన్నంత వరకు సంగీతం నేర్పించడం, ఇన్స్ట్రుమెంట్స్ వాయించడం అన్నీ నేర్పించండి. నేను దయచేసి ప్రసంగం చేయట్లేదు, కానీ మనకి ఇన్స్ట్రుమెంట్స్ ఈ కనెక్షన్స్ మాకు సరిగ్గా లేక మనకి ఇన్సల్పూర్గా రాలేదు. కానీ మేము మా దగ్గర కావాలంటే ట్రూ గాస్పెల్ సభ్యులు యూట్యూబ్ ఛానల్లో మీరు చూడండి. మేము లాస్ట్ యానివర్సరీ 80th అప్లోడ్ చేసాం వీడియో. ప్రత్యేకించి బిడ్డ వాయించినప్పుడు మా కెమెరామెన్ చెప్పి నేను ఆ బిడ్డ వైపు కావాలని చాలాసార్లు కవర్ చేయించి నేను చేశానండి. నేను చెప్పింది అబద్ధం కాదు. దయచేసి ట్రూ గాస్పెల్ ఫెలోషిప్ యూట్యూబ్ ఛానల్ మీరు దర్శించండి ఒకసారి. 80th మీ ప్రోగ్రామ్ యానివర్సరీ చాలా మెస్మరైజింగ్ ఆయన వాయించడం జరిగిందండి. అలాగా మన బిడ్డలు కూడా అలాంటి తలెత్తులు కలిగి ఉండాలని కోరుకుంటున్నాను. అందుని బట్టి మరోసారి ఆ బిడ్డల కన్నా తల్లిదండ్రులకి నేను ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నానండి. తర్వాత స్పెషల్ సాంగ్ ఎవరైనా ఉంటే ఆసక్తి కలిగిన స్త్రీలు ఎవరైనా ఉంటే రావాలి ఈ వరకులోపు. దీని తర్వాత ఉమెన్స్ కిట్ అండి. ఉమెన్స్ కిట్లో ఉన్న క్యారెక్టర్స్ అందరూ స్టేజ్ మీదకి మీ ప్రాపర్టీస్తో రావాలని కోరుచున్నాను. మీ కొరకు ఎవరు లేరా అనే ట్రూ గాస్పెల్ ఫెలోషిప్ ఉమెన్స్ వారు మన కోసం స్కిట్ వేయడానికి సిద్ధంగా కావాలని కోరుచున్నాను. ఈలోగా ఎవరైనా ఆసక్తి కలిగిన ఒక పాట పాడడానికి చిట్టిరాజు గారు సార్, దుబాయ్ నుంచి చిట్టిరాజు గారు మన సంఘానికి అతిథిగా వచ్చి ఉన్నారు. ఆయన వచ్చి స్పెషల్ సాంగ్ పాడమని నేను మనపూర్వకంగా కోరుకుంటున్నానండి. సార్ దయచేసి ముందుకు వస్తే. ఐ హార్ట్లీ ఇన్వైట్ టు చిట్టుబాబు గారు, ప్లీజ్ కమ్. ఓ మీరేనా? అదే అంటారు తల్లి నుంచి అది బిడ్డను చూసి తెల్లెవరో కనుక్కోమని. ఇప్పుడు మాకు అదే అర్థమవుతుంది. మిమ్మల్ని బట్టే బిడ్డలకు ఆ తలంత వచ్చి ఉండొచ్చు. ప్రైజ్ లార్డ్ అండి. హల్లెలూయా. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ బ్రదర్. మాది దుబాయ్ కాదండి, మాది ఇక్కడ శాంతినగరం ఏబీ చర్చ్. మా మాయ్య గారు అత్తయ్య. నేను దుబాయ్ మరి ఉద్యోగరీత్యా వెళ్ళడం జరిగింది. ఎవ్రీ క్రిస్మస్కి ఇక్కడికి వస్తాము. ప్రతి లాస్ట్ 2 క్రిస్మస్ నుంచి కంటిన్యూషన్గా ఈ చర్చ్కి వస్తున్నాము. ఈ సమయంలో దేవుడు మీతో ఉండి ఇలా దేవుని యొక్క
మరి జన్మదిన మరి వేడుకల్ని మేము ఆనందించడానికి దేవుడు మాకు ఇచ్చిన ఈ కృపను బట్టి ధన్యతను బట్టి దేవునికి వందనాలు తెలియజేస్తున్నాను. అలాగే మరి మమ్మల్ని ఇంత ప్రేమగా ఆదరించిన మరి పాస్టర్ గారిని, అలాగే మా అత్తయ్య గారికి కూడా దేవుడి నామమున వందనాలు తెలియజేస్తున్నాను. పుట్టినాడు రాజుల రాజు క్రీస్తు మన కోసమే వచ్చినాడని పాట పాడుతున్నాను. పుట్టినాడు రాజుల రాజు క్రీస్తు మన కోసమే వచ్చినాడు యూదుల రాజు యేసు మన కోసమే పుట్టినాడు రాజుల రాజు క్రీస్తు మన కోసమే వచ్చినాడు యూదుల రాజు యేసు మన కోసమే పాపుల కొరకే పరమ పవిత్రుడు దీనుల కొరకే సంతోషం అందరం జగమంతా అందరం రక్షకుడు మనకే ఇలలో పుట్టెను. సంతోషం అందరం జగమంతా సంబరం రక్షకుడు మనకే ఇలలో పుట్టెను. వెలసే నింగిలోన పాపపు చీకటి తొలగిపోయే దూత తెల్పిన వార్తయే మన నిత్యరాజ్యపు బాటలాయే. వెలసే నింగిలోన పాపపు చీకటి తొలగిపోయే దూత తెల్పిన వార్తయే మన నిత్యరాజ్యపు బాటలాయే. మానవాళి పాపముకి మన జరూపము ఎత్తిలలో మానవాళి పాపముకి మన జరూపము ఎత్తిలలో పుట్టినాడు రాజుల రాజు క్రీస్తు మన కోసమే వచ్చినాడు యూదుల రాజు యేసు మన కోసమే. సంతోషం అందరం పరం రక్షకుడు మనకు ఇలలో పుట్టెను. సంతోషం అందరం జగమంతా సంబరం రక్షకుడు మనకై ఇలలో పుట్టెను. కానుకాయను
జన్మమెత్తి పాపభారము తాను మోయగా పరిశుద్ధాత్మతో జన్మమెత్తి పాపభారము తాను మోయగా పూర్తియాడు రాజుల రాజు క్రీస్తు మన కోసమే వచ్చినాడు యోగుల రాజు సంతోషం జగమంతా సంబరం రక్షకుడు మనకు ఇలలో పుట్టెను సంతోషం అందరం జగమంతా సంబరం రక్షకుడు మనకు ఇలలో పుట్టెను. థ్యాంక్ యూ బ్రదర్ సిస్టర్. మా చర్చి ఆహ్వానాన్ని మన్నించి వచ్చి మీరు మంచి పాట వినిపించారు. అందుని బట్టి మీకు మరోసారి వందనాలు. హల్లెలూయా. బ్రదర్ సిస్టర్కి మరోసారి మనం అందరం ఏం చేద్దామండి, ప్రతిసారి మనం అలవాటు చేసుకోవాలి ఖచ్చితంగా. ఎందుకంటే కళాకారులకు ఎప్పుడు కావాల్సింది చెప్పట్లే. నేను కళాకారులు అనట్లేదు, కానీ స్టేజ్ మీద నలుగురు ముందు మన దేవుని నామం మహింపరచడం కూడా ఒక కళ ఉండాలండి. అది పాడటమైనా లేదా ఆడటమైనా నాట్యమైనా రెండింటిలో కూడా ఆ ఆతృత ఉన్నప్పుడే మనం ఏదైనా పెర్ఫార్మ్ చేయగలుగుతాం.